హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 3rd సెప్టెంబర్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. సో ఈరోజు మనకి కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో అరౌండ్ 7 to 8 ఆర్టికల్స్ అయితే మనకు రెలవెంట్గా ఉన్నాయి. సో అవి తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని ఇన్ డెప్త్ అనాలైసిస్ అయితే చేద్దాము. అండ్ ఎస్పెషలీ ఈ అనాలిసిస్ ఏంటి అంటే మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఏ న్యూస్ ఛానల్ ఫాలో అయినా సరే ఇంత ఇండెప్త్గా అయితే కంపల్సరీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఫోకస్ చేయాలో చెప్పడం జరగదు. సో కంపల్సరీ మీరు కనుక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ నాట్ టు 7 బిగ్ టికెట్ స్కీమ్స్ ఫర్ ఫార్మ్ సెక్టార్. సో మన యొక్క ఫార్మ్ సెక్టార్ అంటే ఏంటండి? అగ్రికల్చర్ సెక్టార్. సో మనందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ ఎకానమీ అని కూడా తెలుసు, అందుకే మనం ప్రైమరీ ఎకానమీ అంటాం. సో ఈ ఫార్మ్ సెక్టార్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం ఇంతకుముందు మన క్లాసెస్లో చదువుకున్నాం కదా. సో అక్కడ వచ్చాక ఏం చెప్పాను? సో మీరు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్లో సో బిఫోర్ సోవింగ్, డ్యూరింగ్ సోవింగ్, నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ హార్వెస్ట్, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్. సో ఇలా మనం డిఫరెంట్ స్టేజెస్ అగ్రికల్చర్ తీసుకొని ఎక్కడెక్కడ ఏం ఛాలెంజెస్ ఉన్నాయో చూస్తాం, అంతే కదా. సో ఈ ఛాలెంజెస్ని మనం తగ్గించడానికి గవర్నమెంట్ అనేది 7 స్కీమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది కదా, సో ఆ ఎకానమీలో చదువుకుంటారు. సో అదే కాకుండా మీకు జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది కదా, గవర్నెన్స్ ఆఫ్ స్కీమ్స్, పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ చదువుకుంటారు కదా, అక్కడ కూడా మీరు చదువుకుంటారు అనమాట. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్లయితే యూనియన్ క్యాబినెట్ అనేది 7 బిగ్ టికెట్ స్కీమ్స్కి అప్రూవల్ అయితే ఇచ్చింది. అందులో మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనమాట. ఆ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళందరూ ఫోకస్ చేయాల్సిన విషయం ఇదనమాట. సో ఇప్పుడు మీరు ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏంటో చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ మిషన్ వల్ల నేషన్ వైడ్ మన కంట్రీ మొత్తంలో ఒక ఫార్మ్ రిజిస్ట్రీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. అందులో క్రాప్ జోన్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తాము. అలాగే జియో రిఫరెన్సింగ్ ఆఫ్ విలేజ్ మ్యాప్స్కి సంబంధించి కూడా మనకి రిజిస్ట్రీ అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా ఈ ప్రాజెక్ట్కి అరౌండ్ 22,800 కోట్ల బడ్జెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషల్లీ నెక్స్ట్ 2 years దీన్ని మనం రోల్ అవుట్ చేయాలి అని ప్లాన్స్ అనమాట. సో ఈ మిషన్ వచ్చేసి ఎప్పుడు ప్లాన్ చేశారు అంటే 2021-22 నుంచే ప్లాన్ చేశారు, కానీ COVID-19 వల్ల దాన్ని డిలే అయితే చేయాల్సి వచ్చింది. సో ఈ మిషన్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఫార్మర్ రిజిస్ట్రీని మనం క్రియేట్ చేస్తాము. అందులో ఫార్మర్కి ఒక యూనిక్ ఐడి ఇచ్చేసి వాళ్ళకి క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ మిషన్లో మనం క్రాప్ జోన్ అసలు ఏమేమి పంటలు పండిస్తున్నారు వాటి మీద కూడా రిజిస్ట్రీ ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మనకి రికార్డ్ ఆఫ్ క్రాప్స్ కూడా ఉంటుంది. దానివల్ల మనం బెటర్ ప్లానింగ్ చేయొచ్చు, ఎస్టిమేషన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే మనం ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే మనం వేస్ట్ రెడ్యూస్ చేయొచ్చు, అలాగే మనం ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే ఫార్మర్ యొక్క ఇన్కమ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కూడా ఈ మిషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఈవెన్ ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి అండ్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ అనేది మనకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం మన క్రాప్లో ఉన్న అనామలీస్ ఏంటి అంటే అవకతవకలు ఏంటి, ఏ జబ్బు వచ్చింది, లైక్ ఏ ఇన్సెక్ట్ అనేది ఇన్వేట్ చేస్తుంది, దానికి గల మెడిసిన్స్ ఏంటి, అండ్ అలాగే మనం వెదర్ని ప్రొటెక్ట్ చేస్తాము, సాయిల్ క్వాలిటీని ప్రొటెక్ట్ చేస్తాము, అలాగే మనకు దానికి తగ్గ రిక్వైర్డ్ సొల్యూషన్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది ఎస్పెషలీ మనం ఎంకరేజ్ చేయడానికి, ప్రాజెక్ట్ని స్పీడప్ చేయడానికి, అండ్ అలాగే కట్ ఎడ్జ్ టెక్నాలజీస్ని యూజ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ రిమోట్ సెన్సింగ్, రోబోట్స్, డ్రోన్స్ ఇవన్నీ యూజ్ చేస్తామన్నమాట.
అండ్ ఇక్కడ నేను ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు దాన్ని చూసి కంపల్సరీ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వై ఉమెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్ టు రిపోర్ట్ మిస్కండక్ట్. ఓకే, సెక్షువల్ మిస్కండక్ట్. సో ఎస్పెషలీ ఉమెన్ అనేది ఒక చోట వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సెక్షువల్ మిస్కండక్ట్ కానీ ఈవ్ టీజింగ్ కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేయడానికి అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? సో వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. అవి తెలుసుకుని యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో మీరు అయిన తర్వాత ఫస్ట్ ఆ రీజన్స్ తెలుసుకుంటే ఈజీగా మీరు దానికి సొల్యూషన్ తీసుకురావచ్చు, అవునా? సో ఏ ప్రాబ్లంకి అయినా సరే మీరు సొల్యూషన్ తీసుకురావాలంటే ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఆ రీజన్స్ని లాగినట్లయితే ఆబ్వియస్గా మీరు దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ తీసుకురాగలరు. అదే అనమాట ఒక ఎఫిషియన్స్ అడ్మినిస్ట్రేటర్ యొక్క లక్షణం. అసలు ఎందుకు జరుగుతుందని ఫస్ట్ రీజన్స్ అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఈ టెక్స్ట్ అనేది ఏం చెప్తుంది అంటే ఉమెన్ చాలా బ్యారియర్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషలీ సెక్షువల్ మిస్కండక్ట్ జరుగుతుంది అండర్ పోస్ట్ యాక్ట్ అని అంటున్నారు. సో పోస్ట్ యాక్ట్ ద్వారా ఏంటి అంటే ఎక్కడైనా సరే మిస్కండక్ట్ జరిగినట్లయితే దాన్ని ఈజీగా రిపోర్ట్ చేయాలి. కమిషన్స్ అనేది మన వర్క్ ప్లేస్లో ఉండాలి. సో అయినప్పటికీ కూడా చాలా బ్యారియర్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో అందుకని మనకి ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ప్రాపర్గా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది కావాలి. దానివల్ల ఎస్పెషల్లీ విక్టిమైజేషన్, అడిక్వేట్ రెస్పాన్స్ ఫ్రమ్ అథారిటీస్ ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఫియర్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎస్పెషలీ అమ్మాయిలకి ఇలా సెక్షువల్ మిస్కండక్ట్ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ చేయడానికి రావట్లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే అసలు చాలామంది భయపడతారనమాట. సో కాంప్లికేషన్స్ ఏముంటాయి ఫ్యూచర్లో అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అసలు ఇంటర్నల్ కమిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ తక్కువగా ఉన్నప్పటికీ కూడా అసలు ఎఫిషియెంట్గా వర్క్ అనేది చేయట్లేదు. ఇది కూడా ఇంకొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగట్లేదు. ఎస్పెషలీ హెరాస్మెంట్ సంబంధించిన కంప్లైంట్స్ అసలు తీసుకోవట్లేదు. దానివల్ల ఫ్యూచర్గా రిపోర్టింగ్ కూడా ఆగిపోయిందనమాట. అండ్ అదే కాకుండా ఎస్పెషలీ ఉమెన్ అనేది వాళ్ళ యొక్క రెప్యుటేషన్ మీద కూడా దెబ్బ పడుతుంది, వాళ్ళ యొక్క కెరియర్ మీద దెబ్బ పడుతుందని కూడా వాళ్ళు రిపోర్ట్ అనేది చేయడం లేదు. సో ఇదన్నమాట, ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎనదర్ ఎస్కలేషన్. సో రీసెంట్గా మనకి మళ్ళీ మణిపూర్లో ఇలా ఇష్యూస్ అనేది రావడం జరిగింది. మళ్ళీ అలజడులు స్టార్ట్ అయ్యాయని చెప్పి నిన్న క్లాస్లో చదువుకున్నాం. నిన్న క్లాస్లో రీజన్స్ ఏంటో మనం క్లియర్గా చూసాం కదా. సో ఇప్పుడు జస్ట్ ఈ ఒక ఎడిటోరియల్ వచ్చింది కాబట్టి మనం ఈ ఎడిటోరియల్ని మనం క్లియర్గా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా డ్రోన్ అటాక్స్ అనేది మణిపూర్లో జరిగాయి. ఎస్పెషలీ ఈ అటాక్స్ అనేవి కూకీ జో కమ్యూనిటీ అనేది అగేన్స్ట్గా మీటిస్ చేశారని చెప్పి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ అటాక్స్లో ఏంటంటే వాళ్ళు గన్స్ యూజ్ చేస్తున్నారు, డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు అని తెలిసింది కదా. సో దీంట్లో ఏంటంటే చాలామంది చనిపోవడం జరిగింది అండ్ చాలామందికి ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఎస్కలేషన్స్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి కాన్ఫ్లిక్ట్స్ అని మనకు అర్థమవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటి అంటే ఎస్పెషలీ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో మనకి ఏంటంటే సిచ్యువేషన్ మణిపూర్లో చాలా వర్సనింగ్గా ఉంది అనమాట. అండ్ అదే కాకుండా ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇన్ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేయలేకపోతున్నాము. ఎథనిక్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఎస్పెషలీ వాయిలెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. దానికి రిటాలియేషన్ చేయాలి. సో మనం పీస్ ఎఫర్ట్స్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అదే కాకుండా కమ్యూనిటీలో కూడా ఇలా మీటీస్, కూకీస్, జో, నాగాస్ అని చెప్పి డైవర్సిఫికేషన్ లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు మనం భావించినట్లయితే మన యూనిటీని ఫోస్టర్ అంటే ఇంప్రూవ్ చేసినట్లయితే ఇలాంటి కమ్యూనల్ వాయిలెన్స్ ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రాపర్గా ఒక డైలాగ్ అనేది తీసుకురావడం వల్ల మనకి ఏమైతే గ్రీవాన్సెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనేసి చెప్పడం జరిగింది. అదే కాకుండా మన ఇంటెలిజెన్స్ దగ్గర అయినా సరే, సెక్యూరిటీలో అయినా సరే సరిగ్గా మనకి గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఆ గ్యాప్స్ని మనం క్లియర్ చేసినట్లయితే ఆబ్వియస్గా మన సెక్యూరిటీ టైస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట లా అండ్ ఆర్డర్ని అని చెప్పడం జరిగింది. అదే కాకుండా అసలు పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది లేదు. అక్కడ ఉన్న లీడర్స్ ఎవరు మ్యాక్సిమం మీటీసే ఉన్నారు. సో మనం ఇన్న క్లాస్లో ఏం చదువుకున్నాం, కూకీస్ చాలా అండర్ రిప్రజెంటెడ్గా ఉన్నారని చదువుకున్నాం కదా. సో ఏంటి అంటే వీళ్ళు అసలు కమ్యూనిటీస్ గురించి పట్టించుకోకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని అంటున్నారు. సో ఫైనల్గా ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం పీస్ వైపు నడవాలి.
ఓకే, సో పీస్ వైపు నడిచినట్లయితే మనకి క్లియర్గా ఈ ఇష్యూని చేయొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ ఈస్ నాటీ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్ బిల్ ఏంటి అని. సో రీసెంట్గా ఆగస్ట్ 1 రోజు మన గవర్నమెంట్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఎక్కడ అంటే లోక్సభలో. సో కంపల్సరీ ఈ బిల్ యొక్క ఫీచర్స్ అడ్వాంటేజెస్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి, ఎందుకంటే మెయిన్స్లో క్వశ్చన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ బిల్ ఏంటి అంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంది కదా, దాన్ని ఎనాక్ట్ చేసేసి ఎఫెక్టివ్గా మన డిజాస్టర్స్ని మేనేజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ బిల్ వచ్చేసి ఏంటి అంటే అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని క్రియేట్ చేయాలి. ఎస్పెషలీ మన స్టేట్లో ఉన్న క్యాపిటల్స్లో కానీ లార్జ్ సిటీస్లో, ఎస్పెషలీ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న దగ్గర మనం క్రియేట్ చేయాలి. కానీ వీటికి ఎక్సెంప్షన్ ఉంది. ఏంటి అంటే ఢిల్లీలో, చండీగఢ్లో కాకుండా మిగతా ఏరియాస్లో. అండ్ ఈ బిల్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎంపవర్ చేస్తుంది. ఎస్పెషల్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని కూడా డిజాస్టర్ ప్లాన్కి కూడా నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ సో మనం చెయ్యాలన్నట్టు చెప్పడం జరిగింది. సో వీటి ద్వారా మనం నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ని, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ని కూడా ఎర్లియర్ ఇవి చేసే రెస్పాన్సిబిలిటీస్ని ఇప్పుడు వీటికి ఇంక్రీజ్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఏంటి అంటే ఈవెన్ ఎన్డీఎంఏలో కూడా అథారిటీస్ ఎవరెవరు ఉండాలి అంటే ఎక్స్పర్ట్స్ ఉండాలి, కన్సల్టెంట్ పీపుల్ ఉండాలి. దానివల్ల ఏంటంటే మన యొక్క ఫంక్షన్స్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనం ఒక నేషనల్ డిజాస్టర్ బేస్ని నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా క్రియేట్ చేయడానికి మనకి చాలా అవకాశం ఉంది, దాన్ని చేయాలి. అండ్ అదే కాకుండా ఈ డేటాబేస్లో డిజాస్టర్ అసెస్మెంట్ ఉండాలి, ఫండ్ అలొకేషన్ గురించి ఉండాలి, ఎక్స్పెండిచర్ గురించి ఉండాలి, అలాగే ప్రిపేర్నెస్ గురించి ఉండాలి, మిటిగేషన్ ప్లాన్స్, రిస్క్ రిజిస్టర్, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సో ఈ బిల్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ స్టాట్యుటరీ రికగ్నిషన్ కూడా కావాలి మనకి, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి కూడా అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యాక్ట్లో అసలు ఏ ఉన్నాయి అంటే మనకి నేషనల్ లెవెల్లో ఎన్డీఎంఏ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎస్టీఎంఏ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటాయి. సో ఎన్డీఎంఏ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్, స్టేట్లో ఎవరు అంటే చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన తర్వాత మీరు డిజాస్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్గా ఉంటారు కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. సో మీరు కంపల్సరీ ఆ ఏరియా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ బ్రునైకి, సింగపూర్కి విజిట్ చేశారు. ఈ విజిట్లో వాళ్ళు ఫోకస్ చేసింది 2 విషయాల మీద, ఏంటి అంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మీకు జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే బ్రునైకి అండ్ సింగపూర్కి విజిట్ ఉంది. అండ్ ఆ విజిట్లో వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటి అంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ మీద అనమాట. అదే కాకుండా ఈవెన్ స్పేస్ కోఆపరేషన్ కూడా ఎంఓయూస్ అనేది సైన్ చేస్తారు. అదే కాకుండా ఇంకా మిగతా 4 ఏరియాస్ మనం ఏది ఫోకస్ చేస్తున్నాము అంటే సెమీ కండక్టర్స్ మీద, అలాగే డిజిటల్ కోఆపరేషన్ మీద, హెల్త్ కేర్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద. అది చేయడం వల్ల ఏంటి ఎస్పెషలీ అంటే మనం ఏషియన్ కంట్రీస్తో కూడా మన రిలేషన్ అనేది పెంచుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సిన వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బ్రునై అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ ఇండో పసిఫిక్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా, అలాగే బ్రునై కూడా ఇండో పసిఫిక్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో మనం బ్రునైతో మంచి రిలేషన్స్ ఉన్నట్లయితే ఆబ్వియస్గా మనకి రీజనల్ మ్యారిటైమ్ లింక్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదే కాకుండా మన బ్రునైతో ఆల్రెడీ మంచి హిస్టారికల్ టైసే ఉన్నాయి, అయినప్పటికీ కూడా ట్రేడ్లో ఇంబ్యాలెన్స్ అనేది ఉంది కాబట్టి మనం టార్గెట్గా ఎకనామిక్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేయాలి. అదే కాకుండా ఇక్కడ మనం ఈ బ్రునైలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఏంటి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి, అలాగే మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్నాలజికల్ కొలాబరేషన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ మనం ఇన్నోవేషన్ మీద, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద, సెమీ కండక్టర్స్ మీద అండ్ డిజిటల్ కోఆపరేషన్ మీద కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు మన రిలేషన్స్. అదే కాకుండా ఇప్పుడు డిస్కషన్స్ అనేది ఎల్ఎన్జీ మీద కూడా ఉంటాయి, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. సో దానివల్ల ఏంటి అంటే గ్లోబల్ ఆయిల్ డైనమిక్స్లో కూడా మనకి ఎనర్జీ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీని తీసుకురావడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కల్చరల్ లింక్స్ కూడా చాలా పెరుగుతాయి, అలాగే బిజినెస్ ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట మనకి ఈ మీట్ వల్ల.
సో ఇలా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవే కాకుండా కొన్ని వేరే ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి మన న్యూస్ పేపర్లో. ఏంటి అంటే పిఎంఐ సిగ్నల్స్. ఒక పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ సిగ్నల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టు 3 months లో ఇన్ ఆగస్ట్. సో ఎవ్రీ మంత్ మనకి పిఎంఐ వస్తుంది, అంటే పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్, అండ్ ఇది సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ సెక్టార్కి ఉంటుంది, సపరేట్గా మన సర్వీస్ సెక్టార్కి కూడా ఉంటుంది. సో ఇది ఏం చెప్తుంది అంటే 3 months లోగా ఉంది మనకి అని చెప్పడం జరిగింది. సో దీని మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ అవుట్పుట్ అనేది 6% అనేది పెరిగింది. సో కోల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ ఏంటి అని చూసుకోవాలి. అసలు కోల్ ఎందుకు రైజ్ అయింది అవుట్పుట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్ ఏంటి, సో ఇలా చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ ప్యానెల్ నాట్ ఫర్ సేఫ్టీ రివ్యూ ఆఫ్ ముల్లపెరియార్. సో మనందరికీ తెలుసు, ఎస్పెషలీ ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ వల్ల రెయిన్స్ అనేది బీభత్సంగా ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఏపీలో చూస్తున్నాము. అండ్ ఎస్పెషలీ విజయవాడ రీజియన్ కానివ్వండి, ఎస్పెషలీ ఖమ్మం, బికాస్ ఆఫ్ మున్నేరు రివర్ వల్ల ఎక్కువ ఫ్లో అవడం వల్ల ఏంటంటే చాలా బీభత్సం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి. సో అలాగే ఇంకా వేరే స్టేట్లలో కూడా వర్షం ఉంది కాబట్టి మనం డ్యామ్స్ మీద ఫోకస్ చేయాలి అని ఇక్కడ ఎస్పెషలీ ఎగ్జాంపుల్ ఇచ్చింది ముల్లపెరియార్ డ్యామ్ గురించి. దాన్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కేర్ డిస్పైట్ రైజింగ్ డిమాండ్. సో డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది ఎస్పెషలీ మెంటల్ హెల్త్ కేర్ మీద. సో ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది కానీ ఇక్కడ యాక్సెస్ వచ్చేసరికి చాలా తగ్గుతుంది. సో దీనికి తీసుకోవాల్సిన మన స్టెప్స్ ఏంటి, సో వాటి గురించి ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. సో ఇవ్వండి ఈరోజు మన న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీ మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సారీస్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను డైలీ ఒక మెయిన్స్ క్వశ్చన్ తీసుకొని నేను గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటే కూడా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు కనుక జాయిన్ అవ్వలేకుంటే, ఇంతవరకు జాయిన్ అవ్వలేదు అంటే కంపల్సరీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.